ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ శుభాభినందనలు. ఈరోజు పాల్గొన బహుళ సప్తమి శుక్రవారము. అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ యొక్క పాల్గొన బహుళ సప్తమే కాక శ్రావణ శుక్ల సప్తమిని కూడా శీతలా సప్తమి అంటారు. ఈరోజు ఎవరైతే శీతలాదేవి అమ్మవారిని అర్చిస్తారో, పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాలను అమ్మవారు అనుగ్రహిస్తుంది. దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఉన్నది. పూర్వము ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి 7 కొడుకులు ఉన్నారు. వారందరికీ వివాహాలు జరిగాయి. ఎంతకాలం అయినప్పటికీ వారికి ఆ 7 కూడా సంతానము కలగలేదు. దీనితో వారందరూ విచారిస్తూ ఉంటే ఒకసారి ఒక వృద్ధ బ్రాహ్మణ ముత్తైదువ వారి ఇంటికి వచ్చింది. వీరి యొక్క బాధని తెలుసుకొని, మీరు శీతలాదేవి అమ్మవారిని వ్రతాన్ని ఆచరించండి, ఆ అమ్మవారిని నియమనిష్టలతో అర్చించండి అని చెప్తే వారు అలాగే అమ్మవారిని అర్చిస్తే వారి అందరికీ సంతానం కలిగింది. ఇంకా వారి ఆదాయం కూడా వృద్ధి చెందింది. వారు ఆ తర్వాత అమ్మవారిని మర్చిపోయారు. దీనితో అమ్మవారు ఆగ్రహం చెందితే ఆ పిల్లలందరూ మరణించారు. దీనితో ఆ బ్రాహ్మణ దంపతులు, ఆ కొడుకులు అందరూ బాధపడి దుఃఖిస్తూ ఉంటే మరలా ఆ యొక్క బ్రాహ్మణ ముత్తైదువ వీరికి కనిపించి, మీరు ఆ అమ్మవారిని మర్చిపోయి సరిగా మరలా పూజించలేదు, పిల్లల మీద అమ్మవారిని పూజించి ఆ యొక్క పిల్లల మీద పెరుగుని చల్లండి అని చెప్పింది. వారు అలాగే శీతలాదేవిని అర్చించి ఆ పిల్లల మీద పెరుగుని చల్లారు. దీనితో ఆ పిల్లలందరూ నిద్ర నుంచి మేల్కొన్నట్లుగా అందరూ కూడా పునరుజ్జీవితులు అయ్యారు. ఇక అప్పటి నుండి కూడా ఆ బ్రాహ్మణ దంపతులు, వారి కొడుకులు, కోడళ్ళు అందరూ కూడా ఈ శీతలాదేవి అమ్మవారిని అర్చించి ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొంది సుఖంగా జీవించారు. ఈ అమ్మవారినే పోలేరమ్మ తల్లి అని కూడా అంటారు. పూర్వము జ్వాలాసురుడు అనే రాక్షసుడు ప్రజలకు అనారోగ్యాన్ని కలిగిస్తూ నానా బాధలు పెట్టేవాడు. అటువంటి ఆ జ్వాలాసురుడు అనే రాక్షసుడిని ఈ అమ్మవారు సంహరించింది. అప్పటి నుండి ప్రజలకు ఆరోగ్యం కలిగేలా, అనారోగ్యం రాకుండా చేసింది ఆ అమ్మవారిని. అందుకే శీతలాదేవిలాగా చల్లగా మనందరినీ కరుణిస్తూ వచ్చిందని ప్రజలందరూ అర్చించసాగారు. ఈ అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఒక చిన్న మంత్రంతో అమ్మవారిని అర్చిస్తే చాలు, అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే, ఓం శ్రీ శీతలాదేవ్యై నమః అంటూ 108 సార్లు అమ్మవారి నామాన్ని జపించి అమ్మవారిని శ్రద్ధాభక్తులతో నమస్కరించిన అమ్మవారి అనుగ్రహం మన